ముఖ్యమంత్రి గారు. సో ఎలక్షన్ ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. సరే ఆయన కూడా సీఎం అవ్వాలని ఎంతో గట్టి కోరిక ఉంది కాబట్టి ఆయన కూడా కష్టపడ్డాడు, ఎన్నో హామీలు ఇచ్చిండు, సీఎం అయ్యిండు. సో అయిన తర్వాత ముఖ్యంగా అందులో మెజారిటీ ఒక 50% ఆయన ఫ్యాన్స్ అయితే మిగతా 50% మా నిరుద్యోగుల కృషి ఎంతైనా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సో మీకు తెలిసిన ఇంటెలిజెన్స్ వాళ్ళని కూడా అడగండి. ఇప్పుడు మీ మీద ఎంత వ్యతిరేకత వస్తుందనేది ముఖ్యంగా మనకి సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగుల తరపున కావచ్చు, ప్రభుత్వం పైన కానీ ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారి మీద చాలా వ్యతిరేకత స్టార్ట్ అయింది. అది ఆయన గమనిస్తలేరు. అందరూ సూపర్ సూపర్ అనుకునేసరికి చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన నిజంగా నా పాలన అద్భుతంగా ఉంది, ప్రజాపాలన అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి చూస్తే ఆ పాలన ఎట్లున్నది అనేది గ్రౌండ్ రియాలిటీలో పోతే మనకు తెలుస్తుంది. సో చాలా వ్యతిరేకత ఉంది. ఈ విషయాన్ని వాళ్ళు ఎందుకు గమనిస్తలేరో మనకు అర్థం కావట్లేదు. సో క్యాలెండర్లు మారుతున్నాయి. ఇప్పుడు 2వ సంవత్సరం కూడా కావస్తుంది. కానీ జాబ్ క్యాలెండరు ఉట్టిగా అది పేపర్కే పర్మిట్ అయింది, కానీ నిజంగా వాస్తవంగా అది అమల్లోకి రావడం అనేది ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకి ఫిల్ కాలేదు. కాబట్టి తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలి. చాలామంది నిరుద్యోగులు చాలా విధంగా ఇబ్బంది పడుతున్నారు. మీరు మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ఉంటా, 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని అంటున్నారు. ఎట్లుంటుంది? మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తే మీరు 10 కాదు 15 సంవత్సరాలు చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మాకు మీరు ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కేసినాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఫిల్ చేయకుండా అంత పెద్ద మహామేధావి కేసీఆర్నే కథం దించేసి ఒక్క 2 నెలల్లో నిరుద్యోగులు తలుచుకుంటే మీ గ్రాఫ్ మీరు చూసుకోండి. ఎలక్షన్కి 2 నెలల ముందు వరకు ఖచ్చితంగా మళ్ళీ 3వసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఖరాఖండిగా నేషనల్ మీడియా నుంచి మొదలు పెడితే లోకల్ మీడియా ఛానల్స్ వరకు ప్రతి ఛానల్లో కూడా అదే రిపోర్టు, ఇంటెలిజెన్స్ కూడా అదే చెప్పింది. కానీ ఒక్క 2 నెలలు నిరుద్యోగులందరూ కూడా వాళ్ళ రిలేటివ్లు బీఆర్ఎస్కి సపోర్టర్ ఉన్న వాళ్ళు చెప్పినా కూడా వినకుండా చల్ మీరు చెప్తే మాకేంది, మేము ఖచ్చితంగా ఈసారికి కాంగ్రెస్కి వేస్తాం, సో నిరుద్యోగులకి పేపర్ లీకేజ్ అయింది, ఇదైంది అదైంది అని చెప్పేసి ప్రతి నిరుద్యోగి కూడా ఎంత పాసిబుల్ అయితే అంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిండు. ఆయనకు సంబంధించిన వాళ్ళు ఒక 10 నుంచి 20 ఓట్లు, ఒక్కొక్కరు 50, 100 ఓట్లు కూడా కాంగ్రెస్కి వేయగలిగిళ్ళు. సో అలాంటప్పుడు ఈ విషయాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి మర్చిపోతున్నాడో మీరు ఒక్కసారి పునశ్చరణ చేసుకోండి. చిత్తశుద్ధితో ఉండి మీరు ఖచ్చితంగా ఈ 2 లక్షల ఉద్యోగాలు, సరే సంవత్సరం అన్నారు, సంవత్సరం కాలే, 2.5 సంవత్సరం, సరే 2 సంవత్సరాలు జరుపుకోవచ్చు. ఇప్పుడు 2వ సంవత్సరం కూడా అయిపోతే ఇప్పుడు 5 సంవత్సరాలలో 2 లక్షలు అంటున్నారు. సో మీతో పోల్చుకుంటే పాత ప్రభుత్వమే దాదాపు 2 లక్షల చిల్లర, ఒక 3 లక్షల వరకు వాళ్ళు ఒక 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల పేరు మీద ఫిల్ చేసిళ్ళు. సో ఇప్పుడు మీరు మొదటి ఏడాదిలో మేము 60 ఫిల్ చేసినామంటున్నారు, కానీ అందులో 40 చిల్లర పాతవే. అలాంటప్పుడు ఈ లెక్కన చూసినా మీరు 5 సంవత్సరాలు ఇంకో 2 లక్షల్ని లక్షకి తీసుకొచ్చిళ్ళు. ఆ లక్షని ఇంక అక్కడికే పర్మిట్ చేసి మళ్ళీ ఎలక్షన్ ముందు వాళ్ళు ఆడిన నాటకమే మీరు ఆడి మళ్ళీ అదే నోటిఫికేషన్లు ఇస్తారు, ఇచ్చినాం కదా అని లెక్క చెప్పుకుంటారు. సో ఇది చాలా 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 హేయమైన చర్య. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేయాలి. ఆలోచన చేసి కంపల్సరీ ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికైనా తేరుకొని ఈ సంవత్సరం అయ్యే లోపైన వీటిని ఫిల్ చేసి నిరుద్యోగులకి ఒక మంచి భరోసాగా, ఒక అండగా ఉంటారని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీరు సరే ఇంకో సంవత్సరం ఎక్స్టెన్షన్ చేసుకోండి, కానీ డేట్లు ఇవ్వండి. కనీసం ఈ మంత్లో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి అని ఖచ్చితంగా డేట్లు ఇస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది పడి 1 లక్ష రూపాయలు మళ్ళీ అప్పు తీసుకొని, ఒక 50,000 అప్పు తీసుకొని మళ్ళీ వచ్చి చదువుకుంటారు. అంతేగాని ఇప్పుడు మనం ఏడికి వెళ్తున్నామో తెలియదు, కానీ ఏదో ఒక బస్సు ఎక్కాలన్నట్టుంది పరిస్థితి. సో ఇలాంటి చాలా డైలమాల నిరుద్యోగులు ఉన్నారు, కాబట్టి స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేస్తే మీకు మళ్ళీ ఆదరిస్తారు. లేకపోతే మీకు కంపల్సరీగా తుంగలో తొక్కుతారు. స్థానిక ఎలక్షన్లో కూడా మీకు కొంతవరకు అర్థమవుతుంది. కాబట్టి దీని మీద మీరు కొద్దిగా ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ తెప్పించుకోండి, మేధావుల నుంచి రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేలా చూస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.